కరీంనగర్లోని తిరుమల నగర్లో తొలి ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో నమిలికొండ రామనచర్యులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏకో విష్ణును మహద్భూతం కృతభూతాన్ అనేక అంటారు. పరమాత్ముడు నారాయణమూర్తి ఈ సృష్టి స్థితి లయలకు కారణభూతుడు. అలాంటి నారాయణని ఆరాధించినటువంటి వాళ్లకు ఎలాంటి నష్టాలు, కష్టాలు, బాధలు, ఈతి బాధలు ఏవి కూడా ఉండకుండా తొలగిపోతాయని మనకు పురాణ వచనం. అలాంటి నారాయణ స్వామిని ఆరాధించడానికి ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది. ఈనాటి నుండి ఈరోజు తొలి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు కానీ ఈ ఖగోళ శాస్త్రం ప్రకారంగా మనం ఇక్కడ సూర్యమాన సిద్ధాంతంగా మనం ఇంకా ఆషాఢ మాసంలో ఏకాదశిలో ఉన్నాం. అయితే కొన్ని యుగాలలో, ఎప్పుడు యుగాలలో అంటే మొట్టమొదటి యుగం ఆది యుగంలో శ్రీమన్నారాయణుడు ఈ ఏకాదశి నుంచే ఉగాదించడం శ్రావణ మాసం అంటే, అటు శ్రావణ మాసంలో అటు లక్ష్మీవారం అమ్మవారిని, అటు వరలక్ష్మి శుక్రవారం అని, ఇటు శివుణ్ణి అందరినీ కూడా శ్రావణ మాసంలో కొలుస్తారు. మరి భాద్రపదంలో ఎవరిని కొలుస్తారు? వినాయకుడిని కొలుస్తారు. వారితో పాటు మన పితృదేవతల్ని కొలుస్తారు. పూర్వపక్షంలో పౌర్ణమికి ముందు ఎవరిని కొలుస్తారంటే వినాయకుడిని ఆరాధిస్తారు. అమావాస్య తర్వాత మనం జన్మనిచ్చినటువంటి పితృదేవతలను ఆరాధిస్తారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.